హాయ్ ఫ్రెండ్స్, ఇంటింటి రామాయణం సీరియల్ ఇవాళ ఎపిసోడ్లో అయితే పోలీసులు అయితే చక్రధారి ఇల్లు మొత్తం వెతికి ఇక ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని అయితే తీసుకుంటారనమాట. అవని ఇల్లు అమ్మేసినట్టుగా ఉన్న డాక్యుమెంట్స్ అవి. ఇక లోన్ ఇచ్చిన అతని దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ మీ దగ్గర ఎందుకు ఉన్నాయని చెప్పేసి ఎస్ఐ అయితే అడుగుతాడు. ఇంతలో ఆ పేపర్ తీసుకున్న అక్షయ్ అయితే మన కంపెనీ స్టాక్స్ని నేను అమ్మేసినట్టుగా నా సంతకం తీసుకొని మోసం చేశారు కదా నాన్న, ఆ డాక్యుమెంట్స్ ఇవ్వని చెప్పేసి చెప్తాడనమాట. ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే ఆ పని చేసింది కూడా వీడేనా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడనమాట. అవును మావయ్య, ఖచ్చితంగా వీడే అని చెప్పేసి అవని అయితే అంటది. ఇక అక్షయ్, కమ్మ, శ్రీకర్ ముగ్గురు అయితే చక్కదాన్ని కొట్టడానికి ఇక దాడి చేస్తూ ఉండగానే ఇక ఎస్ఐ అవి అయితే వద్దు అని చెప్పేసి ఆపేస్తారనమాట. ఇక ఎంత మోసం చేస్తావా అని చెప్పేసి అందరూ అయితే చక్కదాన్ని తిడుతూ ఉంటారు. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే మానవత్వం లేని నీచుడు మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది, తీసుకెళ్ళండి వీడిని అని చెప్పేసి అంటారనమాట. ఇక చక్రధాన్ని అరెస్ట్ చేసి జైలుకి అయితే తీసుకెళ్తారు. ఏవండి అని చెప్పేసి ఇక వాళ్ళ ఆవిడ రాజేశ్వరి అయితే బాగా ఏడుస్తూ ఉంటుందన్నమాట. నా భర్త చేసిన తప్పుకి మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను, మీకు తీరని నష్టం జరిగింది. నా భర్త ఎలాంటి వాడు నాకు తెలుసమ్మా, అలాంటి వాడికి భార్యని అయినందుకు బాధపడుతున్నాను, మీకు నా మొహం చూపించలేకపోతున్నానని చెప్పేసి ఏడుస్తూ ఉంటుందన్నమాట రాజేశ్వరి. ఊరుకో పిన్ని, మాకు జరిగిన అన్యాయానికి కారణం బాబాయ్ అయితే ఏ తప్పు చేయని మీరు బాధపడటానికి కారణం మాత్రం మేమే, మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి అవని అయితే అంటదనమాట. ఇక పల్లవి అయితే మా నాన్న అరెస్ట్ చేయించిన వెళ్ళి సర్వనాశనం చేస్తానని చెప్పేసి ఇక బాగా మనసులో పగబడుతుంది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇక ఫ్యామిలీ మొత్తం ఎంత మోసం చేస్తాడా అని చెప్పేసి జరిగిందే మొత్తం డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇక ఎంతలో భానుమతి అయితే తప్పు చేసిన వాడికి శిక్ష పడింది, నష్టం మనకు జరిగింది, మన సంగతి పక్కన పెడితే ఏ తప్పు చేయని నా కూతురు జీవితం నాశనం అయిపోయింది, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకరికొకరు అని ఇప్పటి వరకు కలిసే ఉన్నాం, కానీ ఇంత కష్టంలోనూ అక్కడ నా కూతురు మాత్రమే ఉంది, దాన్ని ఓదార్చేవాళ్ళు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు, పాపం ఒంటరిది అయిపోయిందని చెప్పేసి ఇక బాధపడుతూ ఉంటుందన్నమాట. ఇక ఇంతలో పార్వతి అయితే అవునత్తయ్య, బాధలో ఉన్న మనిషి దగ్గర ఎవరో ఒకరు తోడుగా ఉండాలి, లేదంటే ఒంటరితనం భయాన్ని పెంచుతుంది, పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకునేటట్టు చేస్తుందని చెప్పేసి చెప్పగానే ఇక భానుమతి అయితే అందుకే నువ్వు నేను వెళ్ళి రాజేశ్వరిని ఇక్కడికి తీసుకొని వద్దని చెప్పేసి అంటుందన్నమాట. ఇక ఇంతలో అవని అయితే నేను ఉండగా మీరు వెళ్ళడం ఏంటి, మీరు వెళ్ళి పిలిస్తే పిన్ని రాదు, నేను వెళ్ళి పిన్నిని తీసుకొని వస్తా అని చెప్పేసి అంటుందన్నమాట. ఇక రాజేశ్వరిని తీసుకొద్దని చెప్పేసి బయలుదేరిన అవనీని అయితే వద్దమ్మా నువ్వు వెళ్ళొద్దని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడు. నా చెల్లెలు ఇక్కడికి వస్తే తన భర్త వల్లే మనకి ఇంత అన్యాయం జరిగిందని మనల్ని చూసినప్పుడల్లా బాధపడుతూ ఉంటుంది, అందుకే వద్దమ్మా, తను అక్కడే ఉండడమే మంచిదని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడనమాట. అయితే నేను వెళ్ళి మా అమ్మ దగ్గర కొన్ని రోజులు ఉంటానని చెప్పేసి ఇక పల్లవి అయితే చెప్పగానే మంచి నిర్ణయం అమ్మ, వెళ్ళు అని చెప్పేసి అందరూ అయితే అంటారు. ఇక ఎంతలో కమల అయితే వెళ్ళు, కానీ ఈ కేసులో మీ నాన్నతో పాటు ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది మొత్తం బయటకు లాగుతాం అని చెప్పేసి అనగానే అమ్మో, నేను అక్కడికి వెళ్తే అవనే నాకు కూడా చెక్ పెడుతుంది, నేను ఇక్కడే ఉంటే నా పేరు బయటకు రాకుండా జాగ్రత్త పడవచ్చు అని చెప్పేసి అనుకొని వెళ్ళనని చెప్పేసి ఆగిపోద్ది అనమాట. ఇక ఎంతలో ఫోన్లోనే రాజేశ్వరితో అందరూ అయితే మాట్లాడతారు. ఇక తర్వాత పల్లవి అయితే ఎలాగైనా చక్రధర్ని జైలు నుంచి విడిపించాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. తన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి బెయిల్ ఇప్పించమని చెప్పేసి అడుగుతుంది. అయితే ఎవరు కూడా ఇప్పిస్తా అని చెప్పేసి ఒప్పుకోరనమాట. అయితే ఇక రేపటి ఎపిసోడ్లో అయితే స్టేషన్కి వెళ్ళిన పల్లవికి దెమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడనమాట చక్రధర్. నిన్ను స్టేషన్ నుంచి ఎలాగైనా బయటకు తీసుకొస్తాను డాడీ అని చెప్పేసి పల్లవి అయితే చెప్తూ ఉండగానే చక్రధర్ అయితే నేను జైల్లో ఉన్నందుకు భయం లేదమ్మా, మీనాక్షి అవనీల గురించి భయపడుతున్నానని చెప్పేసి చక్రధర్ అయితే చెప్తాడనమాట. ఏంటి డాడ్, వాళ్ళ గురించి నువ్వెందుకు భయపడుతున్నావు అని చెప్పేసి పల్లవి అయితే అడుగుతుంది. నేను జైల్లో ఉంటే నా ఆస్తిని ఆవని సొంతం చేసుకుంటుందమ్మా అని చెప్పేసి చక్రధర్ అయితే చెప్తాడు. ఏంటి డాడ్, ఏం మాట్లాడుతున్నారు మీరు, మన ఆస్తిని అవని సొంతం చేసుకోవటం ఏంటి అని చెప్పేసి పల్లవి అయితే అడగగానే అవని ఎవరో కదమ్మా,
నా కన్న కూతురు, మీనాక్షికి నాకు పుట్టిన మొదటి కూతురు, అవని ఎవరో కాదు నీకు సొంత అక్క అని చెప్పేసి చక్రధారి అయితే చెప్పగానే ఇక పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి షేక్ అయిపోతుంది అనమాట. ఎన్నాళ్ళు తన తండ్రి ఎంతగా భయపడింది ఎందుకేనా, ఆ రోజు డబ్బులు ఇచ్చి వాళ్ళని వెళ్ళగొట్టాలని చూసింది కూడా ఎందుకేనా అని చెప్పేసి ఇక జరిగినవి మొత్తం ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఇక తర్వాత అవని దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక ఇంటికి వచ్చేసి అవని మీనాక్షిని అయితే అలానే కోపంగా చూస్తూ ఉంటుందన్నమాట పల్లవి. ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది ఏంటనేది మన ఛానల్లో రేపటి ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.